హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. లాస్ట్ టైం ఆల్రెడీ మీకు క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా ఆన్లైన్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో అందులో కొన్ని చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడైతే కనుక ఎవరైతే క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుని ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ని ఆన్లైన్ చేయించుకోవాలనుకునే వాళ్ళు కంపల్సరీగా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ప్రీవియస్గా ఉన్న ప్రాసెస్కి ఇప్పుడున్న ప్రాసెస్కి చేంజెస్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందున్న ప్రాసెస్లో అయితే కనుక ఏదైతే క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కలిపి అండ్ 500 రూపీస్ డీడీ తీసుకుని విజయవాడలో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళి మనం సబ్మిట్ చేస్తే కనుక అక్కడ మనం ఆ సచివాలయం నుంచి మన మ్యారేజ్ సర్టిఫికేట్ని ఆన్లైన్ చేయించుకోవడానికి అవకాశం ఉండేది. బట్ ఇప్పుడున్న చేంజెస్ ఏంటంటే ఎవరైతే క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికేట్ని ఆన్లైన్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్త వాళ్ళ కోసం నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎవరైతే క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికేట్ని ఆన్లైన్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ వచ్చేసి వ్యాలిడ్ పాస్పోర్ట్. వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా ఉంటే బెటర్, లేకపోతే ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ పాస్పోర్ట్ కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్లో మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మ్యారేజ్ సర్టిఫికేట్ ఆన్లైన్కి. వైఫ్ అండ్ హస్బెండ్ ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ కూడా 2 సెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మ్యారేజ్ సర్టిఫికేట్, ఎవరైతే మీకు మ్యారేజ్ చేసిన పాస్టర్ గారు ఉంటారో వాళ్ళకి ఒక లైసెన్స్ ఉంటుంది. ఆ లైసెన్స్ కాపీ కూడా దీంతో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా వీటితో పాటు మ్యారేజ్ జరిగిన టైంలో దండలు మార్చుకుంటున్నట్టుగా ఒక ఫోటో అండ్ తాళి కడుతున్నప్పుడు తీసినటువంటి ఫోటో, ఈ 2 ఫొటోస్తో కలిపి మ్యారేజ్ కార్డ్, ఏదైతే పెళ్లి కార్డు ఉంటుందో ఆ కార్డు కూడా 2 కాపీస్. ఇవైతే ఇప్పుడు చెప్పిన ప్రతి డాక్యుమెంట్ కూడా 2 కాపీస్ మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 2 సెట్స్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. దానికి సంబంధించినటువంటి 10th క్లాస్ మెమో కూడా దీంతో జతపరచవలసి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని వీటితో పాటుగా ఒక నోటరీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనం చేసుకునే ప్రాసెస్లో అయితే కనుక 500 రూపీస్ మనం డీడీ చేసి, ఎస్బీఐ బ్యాంక్ నుంచి మనం డీడీ చేసి డైరెక్ట్గా మనం విజయవాడ సచివాలయానికి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసేవాళ్ళము. బట్ ఇప్పుడున్న చేంజెస్ ఏంటంటే ఏదైతే 500 రూపీస్ ఉందో అది చలాన్ రూపంలో మీరు పే చేయవలసి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ నుంచి కానీ లేదంటే ఈ సేవ లేదంటే మీ సేవ దగ్గర నుంచి మీరు ఈ చలాన్ అనేది పే చేసి దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. చలాన్ ఎలా పే చేయాలనేది ప్రాసెస్ అంతా కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఎక్కడి నుంచి అయితే మీరు చలాన్ పే చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళి ఈ ప్రొసీజర్లో ఫాలో అయ్యి మీరు ఈ 500 రూపీస్ చలాన్ అనేది పే చేయవలసి ఉంటుంది. ఈ చలాన్ పే చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ కూడా మీరు వీటితో పాటు క్యారీ చేయాలి. సో ఇవన్నీ రెడీ చేసుకున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్స్ ఇవైతే కనుక మన ఏపీ గవర్నమెంట్ సచివాలయం, విజయవాడలో ఉన్నటువంటి సచివాలయం ఎన్ఆర్ఐ కౌంటర్ నెంబర్స్ ఇవన్నీ కూడా. సో ఎవరైతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఆన్లైన్ చేయించుకోవాలనుకున్నారో వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని చలాన్ పే చేసిన తర్వాత మీరు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు పర్టికులర్ టైం మీకు చెప్పడం జరుగుతుంది. మీరు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత విజయవాడ సచివాలయం దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో విజయవాడ సచివాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ఆర్ఐ కౌంటర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఏదైతే మీరు ముందుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారు కాబట్టి ఆ టైం కల్లా మీరు అక్కడికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ కౌంటర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి 12 వరకు మాత్రమే ఉంటుంది కౌంటర్. ఈ టైంలో మాత్రమే మీ ఫైల్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే మీరు మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారో సేమ్ డేనే మీకు మీ డాక్యుమెంట్ అనేది ఆన్లైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అదే రోజు మీ డాక్యుమెంట్ అనేది ఆన్లైన్ అయిపోతుంది. రిసీవింగ్ టైం వచ్చేసి 5:30 నుంచి 5:45 ఈ టైంలో మాత్రమే మీ డాక్యుమెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆ టైం మీరు మిస్ అయిపోతే నెక్స్ట్ డే సేమ్ అదే టైంకి మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది మీ సర్టిఫికేట్ తీసుకోవడానికి. ఎప్పుడైతే మీరు సచివాలయం దగ్గరికి వెళ్తారో సచివాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఎంట్రన్స్లోనే పోలీస్ చెకింగ్ ఉంటుంది. పోలీస్ చెకింగ్ దగ్గర మీ ఫోన్ నెంబరు, మీ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎన్ఆర్ఐ కౌంటర్కి దేనికి వెళ్తున్నారనే డీటెయిల్స్ కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. అవన్నీ మీరు క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. ఒక సర్టిఫికేట్ చేయించుకోవడానికి ఒక్కరు మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. అంతకు మించి ఎక్కువ మందిని పంపించరు. సో ఈ ప్రాసెస్ లో మీరు మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ని ఆన్లైన్ చేయించుకోవచ్చు. సో ఇది కొత్తగా వచ్చిన అప్డేట్ అయితే కనుక క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికేట్ కి. విజయవాడ సచివాలయంలో మన మ్యారేజ్ సర్టిఫికేట్ ఆన్లైన్ అయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సీల్ ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.